హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను సుజాతనండి. ఈరోజు మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు ఒక ప్రసాదం తయారు చేసుకుంటాం కదండి, సత్యదేవుని ప్రసాదము. ఆ ప్రసాదం ఈరోజు నేను తయారు చేసి చూపిస్తాండి. ఈరోజు శనివారం సందర్భంగా స్వామివారికి నివేదన చేస్తాండి. వీటికి కావలసిన పదార్థాలండి: పంచామృతాలు కలుపుకోవాలండి రవ్వలో. ఇది గోధుమ రవ్వ, నేను లైట్గా కొంచెం వేయించుకున్న పంచామృతాలు ఈ గోధుమ రవ్వలో కలుపుకోవాలి. పాలండి, ఆవు పాలు. ఆవు పెరుగు దొరకలేదండి, తీసుకోలేదు. ఆవు పాలు, పంచదార, ఇలాచి, ఇది తేనె అండి, నెయ్యి, కుడుకలు, కొంచెం కొబ్బరికాయ కొంచెం ఆరబెట్టుకున్నాను అనమాట. ఇది కుడుకలు. ఇది పచ్చికర్పూరం అండి, కొంచెం లైట్గా వేసుకుంటే బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది పచ్చికర్పూరము. ఇది గోధుమ రవ్వ, ఇది బనానా అండి. ఇవి కలుపుకోవాలండి. ముందుగా రవ్వ తీసుకోవాలండి. పంచదార, ఇలాచి అండి, ఎండు కుడుకలు కొంచెం, అంటే కుడుక ఆరబెట్టిన అన్నమాట. కొంచెం నెయ్యి సరిపడంత, బనానా, తేనె, పాలు, చిటికెడు పచ్చకర్పూరం కలుపుకోవడమే అండి. అంతే అండి, ప్రసాదం రెడీ అయిందండి. నేను ఒకసారి దేవుని దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని వస్తాండి. అంతే అండి, ఈరోజు శనివారం సందర్భంగా నేను స్వామివారికి నివేదించినండి ఈ ప్రసాదము. మీరు కూడా అప్పుడప్పుడు శనివారం రోజున స్వామికి ఇలా నివేదన చేయండి, చాలా మంచిదండి. సత్యనారాయణ స్వామి ప్రసాదం అండి.